రాష్ట్రాల్లో ఎటకేలకు కులాల లెక్కలు బయటపడనున్నాయి. కులగణన మొదలుపెట్టిన బీహార్ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కులగణన ప్రారంభించగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓకే అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, అధికారంలో ఉద్యోగాల్లో సమాన వాటాకు కులగణన సాయపడుతుంది. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా లెక్క తేల్చడం వల్ల బడ్జెట్ నిధులను ఆయా కులాలకు సమానంగా ఖర్చు చేయడానికి వీలవుతుందని, అసమానతలను రూపుమాపొచ్చని, రిజర్వేషన్ విధానంలో లోటుపాట్లను సవరించి ప్రతి కులానికి న్యాయం చేయొచ్చు. అయితే కులగణనల వల్ల సమాజంలో విద్వేషాలు పెరుగుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులాల లెక్కలు జాతి సమైక్యతకు విఘాతం కలిగిస్తాయని ఆర్ఎస్ఎస్ అంటోంది. రిజర్వేషన్లకు కులాలకు సంబంధం లేదని, కొన్ని వర్గాల సామాజిక ప్రగతి కోసమే రిజర్వేషన్లు తెచ్చారని చెబుతోంది. అగ్రకులాల దోపిడీకి కులగణన అడ్డుకట్ట వేస్తుంది కాబట్టే ఆర్ఎస్ఎస్ అలా అంటోందని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. కులగణన వల్ల ప్రధానంగా బీసీలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో బీసీల జనాభా లెక్కలపై చాలా గందరగోళం నెలకొంది. జనాభాలో 50 నుంచి 60% పైగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో ఆ మేరకు వాటా దక్కడం లేదు. ఆయా రాష్ట్రాల తీరును బట్టి బీసీల కోట 20 నుంచి 30% దాటడం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి బీహార్ ప్రభుత్వం కులగణన ప్రారంభించింది. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు కాగా 63% బీసీలు ఉన్నట్లు లెక్క తేలింది. బీసీలకు న్యాయం చేసేందుకు మొత్తం రిజర్వేషన్లను 65% పెంచడానికి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. అయితే బీసీలకు వారి జనాభాకు తగ్గ కోట ఇప్పటికిప్పుడు దక్కకపోయినా భవిష్యత్తులో తమ పూర్తి వాటాను సాధించుకోవడానికి కులగణన వీలు కల్పిస్తుంది. తెలంగాణ, ఏపీలోనూ బీసీల జనాభా 60% పైగా ఉండొచ్చని అంచనా. ఖచ్చితంగా లెక్క తేలితే వారికి న్యాయం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీల లెక్కలు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగానే ఉండడంతో రిజర్వేషన్లు ఆశించిన స్థాయిలో అమలవుతున్నాయి. తమ జనాభాపై స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా ఉన్నప్పుడు సామాజికంగా వెనుకబడిన తమకు ఎందుకు కోటా ఉండకూడదని ప్రశ్నిస్తున్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల ముందు మరింత ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీలు బీసీలను బుజ్జగించాల్సి వస్తుంది. బీసీలు తమ న్యాయమైన డిమాండ్ను సాధించుకోవడానికి కూడా ఇదే సరైన సమయం. దాదాపు 100 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బీసీల కులగణన డిమాండ్ను మరిన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కులగణనతో బీసీలకు న్యాయం జరిగితే తాము నష్టపోతామని అగ్రకులాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీల కోటా పెరిగి ఓపెన్ కేటగిరీ కోటా తగ్గిపోయి తమ ఆధిపత్యానికి గండిపడుతుందని భయపడుతున్నాయి. మన దేశంలో 1931లో చివరిసారిగా కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరించారు. 90 ఏళ్లుగా ఆ లెక్కల్లోనే రిజర్వేషన్లకు, ప్రభుత్వ పథకాలను ఆధారంగా తీసుకుంటున్నారు. ఆనాటి లెక్కల ప్రకారం కూడా బీసీలు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నారని మండల్ కమిషన్ చెప్పింది. అయినా ఆ వర్గానికి న్యాయమైన వాటా దక్కడం లేదు. 2020లో ఆక్స్ఫామ్ సంస్థ వేసిన అంచనా ప్రకారం మన దేశంలో 10% మంది దగ్గర 74% సంపద పోగుపడి ఉంది. 50% జనాభా దగ్గర 2.8% సంపద మాత్రమే ఉంది. సంపదలో సింహభాగం అగ్రకులాల గుప్పిట్లోనే ఉందని అనేక అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. ఆర్థిక అసమానతల తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. కులగణన ఈ వ్యత్యాసాలను తొలగించి రిజర్వేషన్లకు విశ్వసనీయతను, సాధికారతను అందిస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఏ కులాలు లబ్ధి పొందాయో, ఏ కులాలు నష్టపోయాయో తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది.